నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల పట్టణంలో అక్రమ కట్టడాల కూల్చివేతలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదంటూ ఘాటు వ్యాఖ్య మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ అధికారులు కూల్చిన అక్రమ కట్టడాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అక్రమ నిర్మాణాలను సరిదిద్దుకునే అవకాశం వ్యాపారులకు ఇవ్వాల్సి ఉండేదని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఈ నెల 6వ తేదీన గర్ల్ చైల్డ్ దినోత్సవాన్ని జరుపుకోనున్న మంచిర్యాల వనితా వాక్కు ఫౌండేషన్ మహిళలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరిన వనితా వాక్కు కార్యవర్గ సభ్యులు మంచిర్యాల పట్టణంలో కూల్చివేసిన అక్రమ కట్టడాలను పరిశీలించిన ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల పట్టణంలో అక్రమంగా రోడ్డును ఆక్రమించి నిర్మించుకున్న నిర్మాణాలను మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేసిన సందర్భంగా ఈ రోజు మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ అక్రమ కట్టడాలు మంచిర్యాల పట్టణంలో ఎక్కడున్నా కూల్చివేయడం జరుగుతుందని, పండుగ సందర్భంగా ప్రస్తుతం వ్యాపారస్తులకు గాని అక్రమ నిర్మాణాలు చేసుకున్న వారికి కొంత సమయం ఇవ్వడం జరుగుతుందని, ఈలోగా అక్రమ నిర్మాణ వ్యాపారస్తులు అందరూ సరిచేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే మార్కెట్ గురించి సామాన్య నిర్ణయాలు ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ మధ్యలో కూడా చిన్న చిన్న ఇబ్బంది చెప్పేది ఏంటంటే దసరాకి మనం 15 వరకు టైం ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా పిల్లలు పెట్టిస్తే 15 వరకు వాళ్ళకి పని చేసి వాళ్ళు మాకు క్లీన్గా ఏదైతే మార్కింగ్ వాళ్ళు తీసుకపోయింది. ఆ తర్వాత మిగతా నార్మల్గా అయితే మిగతా ఒకసారి తీసిన తర్వాత ఫర్దర్గా రోడ్ ఎట్లా పెంచాలో ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్స్ అవసరం ఉంటే మొత్తం స్లాబ్ కూడా పెంచుకొని థిక్నెస్ ప్రకారం స్లాబ్ వేసుకుని రోడ్ వేసుకొని ఎక్కడెక్కడ అవుతుందో మ్యానువల్స్ లెక్క పెట్టుకుంటాం. ఇదే కరెంటు లాస్ తప్పకుండా అంటే ఈ వ్యాపారస్తులు ఈ బట్టలు దాదాపు నాకు 52 సంవత్సరాల నుంచి నాకు ప్రతి గల్లీ ప్రతి లైన్ సరే ఈ మధ్యలో గడిచిన 20-30 సంవత్సరాల నుంచి 24 సంవత్సరం నాకు కలిగేది పేరు పెట్టి కలుసుకోవాలి. దాంతో మార్కెట్ అనేది మార్కెట్కు కొనేందుకు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దాంతో మొత్తం కస్టమర్లు అందరూ ఏంటంటే బెల్లి పెంచాడు రోడ్డు అక్కడికంత అడ్డు పెట్టుకుని జాగ్రత్త అక్కడ తెలుసుకుంటారు. ఇక్కడ కత్తనేమో వాళ్ళకి 3-4 షాపులు ఉంటాయి. ఒకదానిలో కాకపోతే ఇంకో దానికి పోయే అవకాశం ఉంది. ఆ అవకాశం లేకుండా ఎన్నికలు చేసి దాన్ని ఫ్రీ చేయడం కోసం చేస్తున్నాం. అంటే ఎవరి గురించి వస్తుంది ఎవరి గురించి వస్తున్నారు. మార్కెట్ ఫ్రీ అయితే వాళ్ళు బతుకుతారు, వాళ్ళు కస్టమర్ హ్యాపీ ఉంటారు, మిగతా కూడా అందరూ బతుకుతారు. అదేవిధంగా పండుగలు కానీ కూరగాయలు కానీ ఎవరి వాళ్ళు సరైన పద్ధతి సరైన పోలు ఇచ్చి వాళ్ళందరూ నిబంధన రోడ్డు మీద వాడే డిస్ట్రిబ్యూట్ చేసినట్టు లేదు అసలు లేదు. ఆ ఉద్దేశం అది కాదు. ఇంకా మిగిలింది మొత్తం సాయంత్రం వచ్చి విజయవాడ ప్రెస్ మీద చెప్పినట్టు ఫస్ట్ ఆయన అడగమని చెప్పి ఇక్కడ రోడ్ల గురించి, ఇక్కడ వ్యాపారాల గురించి, ఇక్కడ వ్యాపారస్తుల గురించి ఏం తెలుసు అడగమని చెప్పి ఏదో బీజేపీ పార్టీ కాదు. ఆయన అనుకున్నట్టు ఇవాళ నిన్న ముందు చేయలేదు. ఇది గడిచిన 3 నెలల నుంచి చర్చ చేస్తుంది. నోటీసులు ఇవ్వలేదు, గీతలు పెట్టలేదు. నోటీసులు ఇప్పటికీ 2 నిమిషాలు ఇచ్చింది. గడిచిన 2 నెలల నుంచి నోటీసులు పడింది. గీతలు పెట్టడం కూడా పోయినసారి 10 రోజుల కింద గీతలు పెట్టలేదు. వాళ్ళు మా గీత ప్రకారం చేసుకుంటాం అన్నాక గీతలు పెట్టలేదు. దాన్ని మున్సిపాలిటీలో గీతలు పెట్టలేదు. ఇవన్నీ
పూర్తి అపరిపక్వతో మాట్లాడుతున్నాను. నిజాయితీ ఉంటుందా? ఏం జరుగుతుంది, ఏం చేయాలో చెప్తాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం లేకుండా ఏదో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉన్నారు కాబట్టి వ్యాపారస్తులు కూర్చొని కాబట్టి వాళ్ళు ఈ ఆలోచనలు మంచి ఈ పరిస్థితులకు ఇక్కడ పరిస్థితులు దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న మాట మంచి నీకన్నా ఎక్కువ పుట్టక ముందు ఇక్కడ నాకు చదువుకున్నాను తెలుసు. అవన్నీ మనం ఇంకోటి కాదు. మీ పెళ్ళికెళ్ళి ఏమడకు చెప్పు ఇస్తా అని చెప్పు. నేను కూడా వస్తా. ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. అవన్నీ ఇచ్చిపెట్టి ఆడ ఢిల్లీ పోవాలంటే లాభం దొరుకుతాయి. ఇక్కడికి వచ్చి డైలాగ్ కూడా అయిపోతుంది. డైలాగ్ పని చేసి వాస్తవం పని చేస్తాను అంటే సిద్ధం ఢిల్లీకి పైసలు ఇప్పిస్తా అని చెప్పి నేను వస్తా. నాకేం మొమ్మాటం లేదు. నా కాన్స్టిట్యూన్సీ పైసలు వస్తా అంటే ఇంకా ఏ డిపార్ట్మెంట్ ఇస్తూ నేను వస్తా మంది దగ్గరికి వస్తాను. అవన్నీ ఇచ్చిపెట్టి ఇక్కడే మాట్లాడుతూ వేస్ట్. తప్పకుండా నేను ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నా నేను ప్రత్యేకంగా ఈ పట్టణానికి ఏదైతే 30 నష్టం జరిగిందో దాన్ని తిరిగి పునర్వైభవం రావాలని ఒక ఆలోచన చేస్తుంది. తప్పితే నాకు ఇంకా పర్సనల్గా సొంతంగా సరే మిగతా వ్యాపారస్తులను అర్థం చేసుకున్నప్పుడు సరే ఇవాళ కొందరికి బాధ అనిపించిన ఒక 6 నెలల కార్యక్రమం తెలుస్తుంది. ఇక్కడ ఏం జరిగింది, దీని ద్వారా ఏం లాభం అయింది 6 నెలలు అందరూ తెలుస్తుంది ఇక్కడ జరిగింది. దీనికి ఖచ్చితంగా ఒక కఠిన నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్లీ పాజిటివ్ నెగిటివ్ దొరుకుతాయి. దాని గురించి ఆలోచిస్తే ఇక నిర్ణయం తీసుకోలేమంటే ఇక నిర్ణయం ఈ టైంలో నిర్ణయం తీసుకోకపోతే ఇక తర్వాత ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలని పరిస్థితి మార్కెట్ కాబట్టి కఠినమైన నిర్ణయం దానికి కూడా సరే దాదాపు ఎక్కువ శాతం మంది సహకరిస్తుంది. ఇంకా చిన్న ఉంటాయి దానికి కుటుంబంలో ఉంటే అట్లా ఇక్కడ 4 దేవుడు ఆలోచించాల్సింది. ఖచ్చితంగా వాళ్ళు సహకరిస్తారు, మేము సహకరిస్తారు. అందరం కలిసి మంచిర్యాలను నా ఆలోచన ఒకటి ఉత్తర తెలంగాణకు ఆర్థిక రాజధాని చేయాలని నాకు దానికి వీళ్ళందరూ సహకరిస్తారు. దానికి సహకరిస్తే వాళ్ళు బాగుపడతారు, పట్టణం బాగుపడితే నియోజకవర్గం బాగుపడుతుంది, అందరికీ లాభం అని చెప్పారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ కానీ మెడికల్ కానీ ప్రకారం చేస్తారు. ఖచ్చితంగా అదే దిశ పడుతుంది అడుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఎన్నికల ముందు ఏవైతే మాట్లాడుతున్నాను 90% అయిపోయినా 1-2 వాటి కూడా ఇంకో నెల 2 నెలల కన్నా ఇక తర్వాత ఇదే మీకు ఇట్లా చేసుకుంటూ పోతే ఎక్కడక్కడ కొన్ని తప్పని ఇలాంటి ఇప్పుడు ఇవాళ నేను చేస్తే బాగా అనిపిస్తుంది అవుతాను. 30 ఏళ్ళ కింద అదే చేస్తాను. ఇవాళ ఏం చేస్తాను 30 ఏళ్ళ కింద ఉన్నదాన్ని తిరిగి బ్యాక్ తీసుకొస్తాను. 30 ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళ తప్పకుండా నేను చెప్పాను. ఎక్కడ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళు పెట్టింది వాళ్ళ అధికారులు అడిగినా ఎదుగుదల అడిగిన పరిస్థితి రాదు. వాళ్ళు 30 చేసిన తప్పులు ఇవాళ నేను నా మీద చేస్తాను అంతే తప్ప ఏం లేదు. ఎవరికి ఉద్దేశిస్తాను తప్పకుండా అందరం కలిసి పట్టణాన్ని అభివృద్ధి చేస్తాను. వారం రోజుల్లో దసరా మరియు దీపావళి పండుగలు జరుపుకున్న మంచిర్యాల వ్యాపారస్తులు ఈ సమయంలో వారి వ్యాపార సంస్థల నిర్మాణాలను కూల్చివేయడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని అర్చనాటెక్ చౌరస్తా ప్రాంతంలో మున్సిపల్ అధికారులు కూల్చివేసిన అక్రమ కట్టడాలను పరిశీలించి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న మంచిర్యాల వ్యాపారస్తులను అకస్మాత్తుగా ఇబ్బందులకు గురి చేయడం ప్రభుత్వ వర్గాలకు సరికాదని, అక్రమ కట్టడాలు అన్ని ప్రభుత్వం నిర్ణయిస్తే ముందుగా సమాచారం ఇస్తే సరిదిద్దుకునే అవకాశం ఉందని, అలా కాకుండా మున్సిపల్ పాలకవర్గం ప్రభుత్వ వర్గాలు అండదండలతో ఒకే రోజు నోటీసు ఇవ్వడం, తెల్లారి కూల్చడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే కూల్చడంలో తప్పు లేదని, కానీ ముందస్తుగా సమాచారాలు ఇవ్వాలని, అక్రమ కట్టడాలు అవునో కాదో నిర్ణయించేది న్యాయ సంస్థలని ఆయన తెలిపారు. ఏ సమస్యకైనా పరిష్కారం కోసం వారికి అవకాశం ఇవ్వాల్సి ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మంచిర్యాలలో మంచిగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని మేము ఎన్నో కలగలం. ఆనాదిగా వస్తున్న నాయకత్వం అది ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా వచ్చి ఎమ్మెల్యేగా వచ్చి ఇతర నాయకులు అప్పుడు ఇప్పటిదాకా మంచి కోసమే కాపాడారు. ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ ఎవరు కూడా మంచి కోసం ఆలోచించారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే బాధాకరమైన సంఘటన. దసరా సద్దులు ఇంకో 10 రోజులు ఉన్నాయనే సందర్భంలో ఏ రకంగా
రాజకీయ పార్టీ నాయకులు అధికారులు ఏ రకంగా కూల్చేసిన సంగతి ఇది బాధాకరమైన సంఘటన. మాలాంటి వ్యక్తులం ఒకరి నష్టం జరుగుతుంటే వాళ్ళ బాధలో మేము బాధలు పంచుకుంటాం. కొందరికేమో వాళ్ళు నష్టపోతుంటే వాళ్ళకు బాధ ఉండదు. ఇది ప్రజలు గమనించాలి. రాత్రి మున్సిపల్ అధికారులు కూడా రాజకీయ పార్టీలు నా ప్రభుత్వాలు చెప్పిన ప్రకారం రాత్రి 10 దాకానేమో మార్క్ చేస్తారు. ఉదయము 7 గంటలకు ఇది కూలగొట్టుడు. ఇది ఎక్కడి సాంప్రదాయము? ఎక్కడి సాంప్రదాయం ఇవ్వాలి? వీళ్ళంతా ఇక్కడ అధికారులు కూడా ఎంతవరకు మీరు న్యాయంగా పోతున్నారు? ఎవరో చెప్పినంత మాత్రాన ఏది చెప్తే అదే మేము చేసుకుంటూ పోతామంటే ఇలా ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు. అధికార యాంత్రం కూడా ఆలోచించాలి. అధికార యాంత్రం ఇమ్మీడియట్గా స్పందించి ఇది కూల్చొద్దు, సమయం ఇవ్వాలి, వాళ్ళకు నష్టం చేయొద్దు అనేది ప్రభుత్వ అధికారులు కూడా చేయవలసిన పని. అది కూడా చేస్తలేరు. మీరు చూస్తున్నారు కదా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా రోజు కూలగొట్టే కార్యక్రమం, ఆ పద్ధతిలోనే మంత్రాల్లో కూలగొట్టే కార్యక్రమం. మొన్న సద్దుల రోజు అయితే ఇక్కడ పూలు కూడా అమ్ముకోనియలేట. అర్థం చేసుకోండి. పాపం పువ్వులు తెచ్చి పువ్వులు అమ్ముకునే పరిస్థితి లేదంటే వాళ్ళ పుట్ట కోసం పూలు కూడా అమ్ముకోనియాలంటే మేము కూడా చాలా ఏళ్ళ నుంచి ప్రజాప్రతినిధులు ఉన్నాం. మేము కూడా అన్ని సందర్భాల్లో తిరిగాం. ఎవరైనా ఇబ్బంది కలిగితే ఇబ్బంది వల్ల మాట్లాడినాం. అమ్మ ఇబ్బంది పడకండి, మీ పొట్ట కోసం పని చేసుకోండి, మీ పొట్ట మీద కొట్టమని చాలా సందర్భంలో ఒక ప్రజాప్రతిగా మేము చెప్పిన సందర్భం. ఈ ఆనవాయితీ ఉండాలి కదా. ఈ ఆనవాయితీ ఎవరు గెలిచినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ వ్యక్తి గెలిచినా ప్రజలు ఓటేస్తే మనం గెలుస్తున్నాం. ప్రజలు ఓడితేనే గెలుస్తున్నాం. ఓటప్పుడు మన నానా విధాలుగా వాళ్ళని అడుగుతాం, ఓట్లు బ్రతిమిలాడతాం. వాళ్ళ ఏదో రకంగా మన మీద ఏదో రకంగా పార్టీ మీద వ్యక్తిగత ఏదో రకంగా ఓటేసి గెలిపిస్తున్నాం. గెలిచిన తర్వాత మన వల్ల ఏ ఒక్కరికి నష్టం జరగద్దు, ఏ ఒక్కరి పొట్ట మీద కొట్టద్దు అనేది గెలిచిన నాయకుల్ని అది బాధ్యతను కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు 8-9 మాసాల్లో ఎన్ని చూస్తున్నారు చెప్పండి. అవన్నీ మాడిమడి చెప్పడం లేదు. అక్కడ హై స్కూల్ ముందర కూడా ఊళ్ళ కొడుతుంటే మా నాయకులు పోయాలి. అక్కడ పేలాలు పాపం బోర్ వేసారు. దాదాపు 3 నెలలకి బోర్ వేసారు. మా నాయకులు పోతే కూడా ఏమీ చేసే పరిస్థితి లేదు. ఏదనంటే తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం కేసు పెడతారు. పెట్టినంత మాత్రం వెనకపోయేది లేదు. తప్పుడు కేసులు పెట్టినంత మాత్రం వెనకపోయేది లేదు. చట్టం తన పని చేసుకుంటూ పోతాం. దానికి ఇబ్బంది లేదు. బాధాకరమైన సంఘటన. ఇట్లనే ఊలగొడతారు, మీకు ఇంత ఇట్లనే ఊలగొడతారు అనే కొంతమంది పాపం వీళ్ళు నష్టపోయే ఎక్కడ పోయి మాట్లాడినా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. మేము కూడా చాలా ఏళ్ళు ఉన్నాం. ఆనాడు ఈ పరిస్థితి లేదు. ఈనాడు పరిస్థితి చాలా వ్యత్యాసం ఉంది. ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఇవన్నిటికీ ఒకరి ఇది నష్టం చేసే కార్యక్రమం కానీ, వాళ్ళ పొట్ట మీద కొట్టే కార్యక్రమం కానీ, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ఈ నియోజకవర్గ ప్రతినిధి ఏదైతే ఎమ్మెల్యే గెలిచారో అతని బాధ్యత మీరందరి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భం అందరం మేము కలవడం జరిగింది. వారికి మనోధైర్యం ఇచ్చాం. భగవంతుడు మన వెంట ఉంటాడు, భగవంతుడు మీకు అండగా ఉంటాడు. ఎవరో మీ మీద కోపంతో, కక్షతోటి, మరోతోటి ఇంకేదో కారణంగా మీకు నష్టపెడితే భగవంతుడు మీకు ఈ నష్టపెడినకు భగవంతుడు అండగా ఉంటున్నా కూడా నేను చెప్పడం జరుగుతుంది. చూడండి వాళ్ళ పరిస్థితి ఏంటి. లక్షల నష్టం. ఒకదికు దసరా, ఒకదికు మన సద్దులు, ఒకదికు దీపావళి. ఈ సందర్భంలో ఎంతో పవిత్రమైన పండుగకి వాళ్ళు వ్యాపారం చేసుకోకుండా చేశారంటే నేను ప్రజలు దేవుళ్ళని మనం చేస్తున్నాం. మేము కూడా ఎన్నోసార్లు ఇక్కడ ప్రజాపతి గెలిచాం. మా ఆయంలో ఏ ఒక్క చిన్నది కూడా నష్టపోకుండా వాళ్ళందరినీ మేము కాపాడగలిగాం. కడుపులు పెట్టి చూసుకున్నాం. వాళ్ళ బాధపడితే మేము బాధపడ్డాం. వాళ్ళ కంట నీరు కడితే మా కంట నీరు కానింది. ఇలా ఎదుటి వాళ్ళ కంట నీరు కడితే కొందరు చప్పట్లు కొడుతున్నారు. అది దేవుడే చూస్తాడు. దేవుడే రేపు ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు కక్ష సాబితి చేస్తున్నారు,
అనేది మనంతా నమ్ముకునేది దేవుళ్ళని. ఎవరి మతం వాళ్ళు దేవుళ్ళు నమ్ముకుంటారు. వీళ్ళందరినీ మనం చేస్తున్నాను. మనం ప్రయత్నం చేస్తాం. అధికారులతో మాట్లాడినాం, మళ్ళీ మాట్లాడతాం. చాలాసార్లు రిప్రజెంటేషన్ చేస్తున్నాం. హైదరాబాద్ కూడా డిఎంఏ కూడా అధికారి కూడా ఫోన్ చేయడం జరిగింది. అతి ఉత్సాహంగా మున్సిపాలిటీలు కూలగొడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు చెప్పినంత మాత్రాన రేపు నష్టపోయేది అధికారులు. రేపు యాక్షన్ అయితే అధికారం వీలవుతుంది. అధికారులు కూడా జాగ్రత్తగా పనిచేయండి. మంచిర్యాల పట్టణంలోని 26వ వార్డు గౌతమి నగర్ రాళ్లపేట ఏరియాలో అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా 26వ వార్డు కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస్ మాట్లాడుతూ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆలేటి పద్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. 9 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి కాలనీలోని భక్తులందరూ పాల్గొని దుర్గాదేవి ఆశీస్సులను పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మణికంఠ గణేష్ మండల్ ఆధ్వర్యంలో శివ పంచాయతీన సహిత అభయ ఆంజనేయ దేవాలయంలో నవరాత్రుల అమ్మవారిని ఈరోజుకు 2వ రోజు అమ్మవారిని పెట్టి, అదేవిధంగా ఈ 2వ రోజు మన ఆలేటి పద్మ, ఆలేటి శ్రీనివాస్ గారు వారి కుటుంబం ఈరోజు అందరికీ అన్న వితరణ ప్రసాద కార్యక్రమాన్ని అందరికీ పెట్టడం జరిగింది. కాబట్టి వారికి, వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అందరి భక్తుల తరపున కూడా మేము కోరుకుంటున్నాము. మాతల దీవెనలు కూడా వారి కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజులో ఇంత వైభవంగా జరుపుకుంటున్నామంటే దీనికి ముఖ్యంగా మా దుర్గం రాయేష్ అన్న వారు భూదాత వారు ఈరోజు ఇక్కడ మాకు భూమి ఇవ్వడం వల్లనే మేము ఇంత వైభవంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా వారి కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరి ఆశీస్సులు, ఆ భగవంతుని అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలానే అందరూ ఆయురారోగ్యాలతో ఉంటూ అందరూ సుఖ సంతోషంగా ఉండి ఇంత బ్రహ్మాండంగా ఇంకా కూడా రెట్టింపుగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా అందరూ కూడా సహకరించి దీనికి దాతలకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన నవరాత్రుల శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఇంత వైభవంగా జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది మాట అయిందా, ఇక్కడ అన్ని నవరాత్రులు అన్ని దుర్గామాత దగ్గరికి చాలామంది వెళ్తారు. కానీ ఇక్కడికి వచ్చి మాల వేసుకోవడం కానీ ప్రతి ఒక్క భక్తులకు కూడా ఏదైతే మొక్కుకుంటారో వారి కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి అది తెలపడంతో కొంత ఒక వ్యక్తి ఇక్కడ మాల అంతకుముందు వేసుకోవడం వాళ్ళ రిలేషన్ వాళ్ళకి చెప్పడం వలన వాళ్ళ రిలేషన్ వైజాగ్లో ఉన్న వాళ్ళ వదిన బిడ్డకు చెప్పంగానే ఆ అమ్మాయి ఇంజనీరింగ్ 3rd ఇయర్. కానీ ఈరోజు ఇక్కడ మా టెంపుల్ వచ్చి ఇక్కడ దుర్గామాత దగ్గర మాల వేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఎంత పవిత్రత ఉంటుందన్న దాని మీద ఇది ఒక నిదర్శనం అని చెప్పి మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా గమనించగలరు. ఈరోజు మరి ఏదైతే దసరా ఉత్సవాల్లో భాగంగా మరి దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టాపించి మరి తెలంగాణ తల్లి విగ్రహం బైపాస్ రోడ్ నెంబర్ 1లో ఈరోజు మరి ఆలటి శ్రీనన్న మరి పద్మ గారి దంపతులు ఈరోజు దుర్గాదేవి మరి పూజా కార్యక్రమాలు అనంతరం ఈరోజు అన్నప్రసాదన కార్యక్రమం కూడా మరి భక్తులు చాలామంది రావడం జరిగింది. మరి ఇక్కడ దుర్గామాత మాలలు వేసుకున్నటువంటి మహిళలు కూడా మాలలు వేసుకొని ఇక్కడే రాత్రులు నిద్రిస్తూ మరి యొక్క దుర్గామాత ఆశీస్సులు పొందుతూ ఇక్కడ ఉన్నటువంటి శివాలయంని మరి ఈ ప్రాంత ప్రజలు మరి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఉండే విధంగా నిత్య పూజలతోటి ఈ యొక్క ఆలయం మరి శివ పంచాయతీ ఆలయం
మరి ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇలాంటి హిందూ మతం ఉన్నటువంటి మరి మన సంప్రదాయాల్ని కొనసాగిస్తూ మరి దసరా ఉత్సవాల భాగంగా మరి దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించుకొని మన యొక్క హిందుత్వాన్ని కాపాడుతున్న మరి అన్ని వర్గాలైనటువంటి మన భక్తులకు మన యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మంచిర్యాల పట్టణంలోని మలబార్ గోల్డ్ షోరూంలో ఈ రోజు RG1 జనరల్ మేనేజర్ సతీమణి అనిత సందర్శించి షోరూంలోని ప్రత్యేక గ్యాలరీను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో ఖరీదైన ఆభరణాల నాణ్యత కలిగి అందుబాటు ధరలో ఉండే విధంగా అందించే మలబార్ గోల్డ్ షోరూంలో ఆభరణాలు నమ్మకంతో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ నెల 4 నుండి 15 వరకు బంగారం కొనుగోలుపై ప్రత్యేక గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా కలదని వారు తెలిపారు. మంచిర్యాల మలబార్ గోల్డ్ అండ్ జ్యువెలరీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షాప్లో 4th to 15th అక్టోబర్ 4th నుంచి 15th అక్టోబర్ వరకు ఆఫర్స్ ఉన్నది. ఎక్స్క్లూజివ్ బ్రాండ్ జ్యువెలరీ షో ఉన్నది అండ్ ఆఫర్స్ ఉన్నాయి, కాయిన్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో అందరూ ఒకసారి విజిట్ చేసి దసరా దీవాలి మలబార్ గోల్డ్తో అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని జ్యువెలరీ వాళ్ళు కోరుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని CSI చర్చిలో జిల్లా స్థాయి స్త్రీల మైత్రి ఒకరోజు సదస్సును క్రైస్తవ సోదరీమణులు అందరూ కలిసి నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వాక్యోపదేశకురాలు కె సమర్పణ కిరణ్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో స్త్రీల మైత్రి ఒకరోజు సదస్సును మంచిర్యాల పట్టణ కేంద్రం CSI చర్చిలో నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరీమణులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. ప్రభునందు ప్రియమైన సమాజమునకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములను దీవెనలను తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి దినం దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం వెస్లీ మంచిర్యాల పాస్టరేట్ వారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా శ్రీనివాసాయి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింపబడుతున్నటువంటి ఈ ఒక్కరోజు స్త్రీల మైత్రి సదస్సులో పాలు పొందడం ఇది దేవుని యొక్క కృప. స్త్రీలందరం కలిసి ఏకముగా ప్రభు నామమును స్తుతించేటటువంటి
గొప్ప దీవెన దేవుడు అనుగ్రహింపజేస్తున్నాడు. స్త్రీల ద్వారా జరిగించబడుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి పనులు వీటికి ఆదర్శప్రాయంగాను దేవుని యొక్క సన్నిధిని అనుభవించుటకు మరి కేంద్రంగా ఉంటుందనే సత్యాన్ని ప్రభువులో నేను జ్ఞాపకం చేస్తూ మరి పరిశుద్ధ గ్రంథం యొక్క ఆధారంగా అనేక మంది స్త్రీలను దేవుడు తన పరిచర్యలో వాడుకున్నటువంటి దేవుడు. ముఖ్యంగా సమాజంలో మంచిని మార్పును తీసుకొని రావడానికి స్త్రీలు సాధనంగా ఉన్నారు అనేటటువంటి అంశాన్ని ఈ దినం ఈ రోజంతా కూడా ధ్యానం చేయడానికి సిద్ధపడి స్త్రీల మైత్రి వారు వచ్చి ఉంటున్నారు. మరి మార్పు చేసేటటువంటి సాధనములుగా మహిళలను దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నతమైనటువంటి స్థానంలో సమాజమును నిలవబెట్టేటటువంటి విధానంలో విశ్వాసయుతమైనటువంటి నడిపింపును కలిగి కొనసాగింపబడేటటువంటి అనుభవంలో దేవుడు స్త్రీలను వాడుకుంటూ ఉన్నటువంటి విధానమును బట్టి మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించి సన్నుతించి ఆయన నామమును ఘనపరచవలసినటువంటి వారంగా ప్రభువులో జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా మరి ఈ దిన పరిస్థితుల్లో కూడా సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనులలో స్త్రీలను దేవుడు వాడుకుంటూ ఉన్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజుల్లో స్త్రీలు బయటకు రాకుండా స్త్రీలకు ఒక పరిమితి ఏర్పాటు చేయబడింది. కానీ ఈ దినం అపరిమితమైనటువంటి విధానంలో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్న విధంగా బట్టి కూడా దేవునికి మేము వందనస్తులమై ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మరి దేవుడు తన సన్నిధి సహాయమును అనుభవించడం ద్వారా మార్పుకు సాధనములైనటువంటి స్త్రీలు సంఘంలో, సమాజంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా కూడా మార్పు చెందినటువంటి అనుభవం చేత మంచిని ఈ లోకానికి పరిచే వారంగా మేము జీవిస్తూ ఆయన సన్నిధిని అనుభవించటకు త్రియేక దేవుడు సహాయం చేసి మమ్మల్ని నడిపించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెలలో రానున్న ప్రపంచ గర్ల్ చైల్డ్ దినోత్సవాన్ని దసరా ఉత్సవాల సందర్భంగా ముందస్తుగా ఈ నెల 6వ తేదీన నిర్వహించుకుంటున్నట్లు వనితా హక్కు ఫౌండర్ ప్రెసిడెంట్ రంగు వేణుకుమార్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జ్యోత్స్న చంద్రదత్, కో ఫౌండర్ కవిత తెలిపారు. ఈ సందర్భంగా వనితా హక్కు ఫౌండర్ ప్రెసిడెంట్ రంగు వేణుకుమార్, జిల్లా అధ్యక్షురాలు జ్యోత్స్న చంద్రదత్, కో ఫౌండర్ కవిత మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో వనితా హక్కు ఫౌండేషన్ సొసైటీ మహిళలపై జరుగుతున్న అవినీతి అత్యాచారాలపై పోరాటం సాగిస్తూనే వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మహిళల చైతన్యం కోసం వనితా వాకు చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా ఈ నెలలో వచ్చేటువంటి ప్రపంచ గర్ల్ చైల్డ్ దినోత్సవాన్ని దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ముందస్తుగా ఈ నెల 6వ తేదీన నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులతో పాటు మహిళలు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనితా వాకు సభ్యులు సునీత, శ్రీదేవి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. వీఆర్ ఫ్రమ్ వనితా వాకు ఆర్గనైజేషన్. వనితా వాక్కు అనే పదంలోనే ఉంది వనితలు వాళ్ళ వాక్కుని వినిపించడానికి స్థాపించిన సంస్థ ఇది. మరి వనితలు వాళ్ళ వాక్కుని వినిపించాల్సిన అవసరం ఏంటి అంటే, ఈ సమాజం చూసుకుంటే ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిని నివారించడానికి ప్రజలలో మంచి అవగాహన తీసుకురావడానికి బాయ్స్ ఎట్లా ఉండాలి, గర్ల్స్ కూడా ఎట్లా ఉండాలి, పేరెంట్స్ ఎట్లా బిహేవ్ చేయాలి, వీటన్నిటి మీద రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడంలో వనితా వాక్కు సంస్థ ముందుంటుంది. మరి ఈరోజు మనం చేసుకుంటున్న ఈ ప్రోగ్రాము వనితా వాక్కు ఆర్గనైజేషన్లో దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గా నవరాత్రులలో ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే రావడం వలన కొద్దిగా ముందుకు జరిపి 6th ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ ప్రోగ్రాం చేయడంలో ఉండే అంతరార్థం ఏంటంటే, మనము 108 కలశాలతోటి విశ్వనాథాలయం నుంచి బయలుదేరి హిందీ స్కూల్ గ్రౌండ్ దాకా వెళ్ళి అక్కడ దుర్గామాతకి పూజలు, అర్చనలు, అభిషేకాలు అన్నీ చేసి మహిళలు, వనితలు, బాలికలు అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. మరి ఇట్లా ర్యాలీ తీసినప్పుడు మనము మహిళలలో మంచి అవగాహన రావాలి. ఓన్లీ భక్తిభావము, ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా సమాజంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటున్నారు, మహాలక్ష్ములు అనుకుంటాం, మనము బంగారు తల్లులు అంటాము, ఎంతో మురిపెంగా ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాము. కానీ ఆడపిల్లలకి రక్షణ అనేది కొరవైంది ఈ కాలంలో. కాబట్టి వాళ్ళ సంరక్షణ మన బాధ్యత, మన కనీస ధర్మముగా ప్రతి ఒక్కరూ భావించాలి.
ఆడపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆధ్యాత్మికతో పాటు ఇట్లాంటి సమాజంలో మనకి జరుగుతున్న అక్రమాలు వీటి గురించి అవేర్నెస్ ఇవ్వడము, వాటికి ఎదురు తిరగాలి మనము అని చెప్పడం ఈ సంస్థ మెయిన్ ఉద్దేశము. కాబట్టి ఈ ర్యాలీలో అందరూ పాల్గొని భక్తిభావంతో పాటు సామాజిక స్పృహతో కూడా మెలగాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వనితా వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 6వ తేదీన దుర్గామాత మహాసంకల్ప శోభయాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు విశ్వనాథ ఆలయం నుంచి మనకు శోభయాత్ర మొదలవుతుంది. 3 గంటల వరకు అందరం కూడా భక్తులందరూ శోభయాత్ర పాల్గొన్నవారు 3 గంటల వరకు హిందీ హై స్కూల్ గ్రౌండ్ వరకు చేరుకోవడం జరుగుతుంది. 3 గంటల నుంచి అమ్మవారి అభిషేకము, 108 కలశాల పూజ అభిషేకము అనంతరం సాయంత్రం 5 గంటలకు మహిళలందరితో బతుకమ్మ ఆట ఉంటుంది. 6:30 వరకు మన కార్యక్రమం అనేది ముగించడం జరుగుతుంది. కావున ఇప్పుడు ఆడపిల్లల క్షేమాన్ని, మహిళల క్షేమాన్ని కాంక్షించి వనితా వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించి అమ్మవారి శోభయాత్రకి అధిక సంఖ్యలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. వనితా వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ బాలికా దినోత్సవం అలాగే జాతీయ బాలికల దినోత్సవ అవగాహన కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఈ సంవత్సరము దుర్గామాత నవరాత్రులలో బాలికా దినోత్సవం వచ్చినందువల్ల అమ్మవారి శోభాయాత్ర అనేది నిర్వహిస్తున్నాము. ప్రతి ఆడపిల్ల ఆది పరాశక్తిగా మారాలని, తనను తాను రక్షించుకోవాలని, ఇలాంటి అఘాయిత్యాలన్నీ ఆగిపోవాలని, అలాగే ప్రతి మనిషిలో పేరుకుపోతున్న ఒక రాక్షసత్వం అనేది దహించబడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన ఈ శోభాయాత్ర, మన ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరు, ఆడబిడ్డ క్షేమం కోరుకునే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆడబిడ్డల రక్షణ మనందరి బాధ్యత అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తారని, మన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సింగరేణిలో లాభాల ప్రకటన విషయంలో కొన్ని కార్మిక సంఘాలు వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. శుక్రవారం మందమరి ఏరియా కాశీపేట 1 ఇంక్లైన్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ద్వార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో వాటా 33% పంపిణీ విషయంలో ఏఐటీయూసీ అన్ని బొగ్గు బావుల మీద చార్టు ద్వారా తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. కొన్ని కార్మిక సంఘాలు కార్మికులను తప్పుదారి పట్టియడానికి వచ్చిన లాభం 4,700 కోట్లు అయితే 2,412 కోట్లు కార్మికులకు ఇస్తున్నారు. కార్మికులకు అన్యాయం చేశారని వాట్సాప్లలో మెసేజ్లు పెట్టారని మండిపడ్డారు. వచ్చిన లాభాలలో స్థూల లాభం ఎంత, ఇన్వెస్ట్మెంట్ పోను నికర లాభం ఎంత % ఇచ్చారు అని వాల్ పోస్టర్ వేసిన తర్వాత కార్మికులకు అందరికీ అర్థమైందని అన్నారు. ఈరోజు దీపావళి బోనస్ 93,750 రూపాయలు, లాభాల్లో వాటా ఒక్కో కార్మికునికి సుమారుగా 1,80,000 ఇప్పించిన ఘనత ఏఐటీయూసీదే అని అన్నారు. కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ఏఐటీయూసీ పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, ఏఐటీయూసీ నాయకులు చిప్ప నర్సయ్య, ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, ఆర్డెపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. లాభాల వాటా రేపు 7వ తారీఖు నాడు ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లే లాభాల బోనస్ దీపావళి కంటే ఒక వారం రోజులు ముందు ఇస్తామన్నారు. అడ్వాన్సు ఈ జీతాలతో వచ్చింది. ఇవాళ సింగరేణి కార్మికులకి కొత్తగా వచ్చిన కొంతమంది ఉండొచ్చు. ఈ లాభాల వాటా ఎట్టొచ్చిందో తెలియకపోవచ్చు, లాభాల బోనస్ కూడా ఎట్టొచ్చిందో తెలియకపోవచ్చు. 1999 కంటే ముందు సింగరేణిలో కూడా లాభాల వాటా అనేది లేదు. 98లో సింగరేణిలో మొదటిసారి ఏఐటీసీ యూనియన్ గెలిచిన తర్వాత ఎల్లందులో కోయగూడెం మైన్లో సర్ఫేస్ యంత్రాన్ని ప్రైవేట్ వాళ్ళతో పెడితే దానికి వ్యతిరేకంగా ఏఐటీసీ యూనియన్ సమ్మె నోటీస్ ఇచ్చి 13 రోజులు సమ్మె చేయించిన సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రి నష్టాన్ని కార్మికుల జీతం నుంచి కోస్తున్న నాడు ఏఐటీసీ యూనియన్ అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర గారు ముఖ్యమంత్రితో కొట్లాడి లాభాలు వస్తే కార్మికులకు 10% వాటా ఇప్పించడం అనేది జరిగింది. ఇది కేఎల్ మహేంద్ర అవార్డుగా సింగరేణిలో నిలిచిపోయింది.
24 సంవత్సరాలుగా ఆ 10% ప్రతి సంవత్సరం 1% 2 పెంచుకుంటూ ఇవాళ 33%కి వచ్చాం. దీని మీద కొన్ని కార్మిక సంఘాలు కార్మికుల తప్పుదారి పట్టడానికి వచ్చిన లాభం 4,700 కోట్లయితే 2,412 కోట్ల మీద ఇస్తున్నారు. కార్మికులకి అన్యాయం చేశారని వాట్సాప్ల్లో పెట్టి దొంగ మెసేజ్లు పెట్టారు. ఇవాళ మేము 24 సంవత్సరాల కాలంలో కూడా స్థూల లాభం ఎంత వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ పోను నికర లాభం ఎంత, నికర లాభం మీద ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు అని ఇవాళ అన్ని వాల్ పోస్టర్ చేసిన తర్వాత కార్మికులందరికీ కూడా వాస్తవాలు అర్థమైంది. అట్టనే దీపావళి బోనస్ కూడా 1963 కంటే భారతదేశంలోనే బోనస్ అనేది లేదు. ఆనాడు విఠలరావు గారు మందమరి మార్కెట్లోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో దుర్గామాతను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందని, భక్తులు ఈ నవరాత్రులు అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని పూజారి సూచించారు. ప్రతి ఏటా అమ్మవారిని ఆలయంలో ప్రతిష్ఠించడం, పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని ఆయన తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని, అమ్మవారి ఆశీస్సులతో భక్తులు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రథమ దివసము అమ్మవారి యొక్క రూపం ఏంటంటే శైలపుత్రి మరియు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారి యొక్క రూపాన్ని ఇవాళ కీర్తిస్తూ పూజిస్తుంటాము. అయితే దుర్గాదేవి నవరాత్రులలో విశిష్టమైనటువంటి ఏంటంటే శరదృతులలో అమ్మవారికి అత్యంతంగా జరిగేటువంటి చండీపారాయణము మరియు అనేక విధమైనటువంటి మండలాలతో పూజిస్తుంటారు. ఈ విధంగా లోక కళ్యాణార్థము మందమరి మార్కెట్లో గల భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈ నవరాత్రులు ప్రారంభించబడింది. కావున భక్తులందరూ వచ్చి అమ్మవారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల పట్టణంలో అక్రమ కట్టడాల కూల్చివేతలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదంటూ ఘాటు వ్యాఖ్య. మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ అధికారులు కూల్చిన అక్రమ కట్టడాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. అక్రమ నిర్మాణాలను సరిదిద్దుకునే అవకాశం వ్యాపారులకు ఇవ్వాల్సి ఉండేదని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే. ఈ నెల 6వ తేదీన గర్ల్ చైల్డ్ దినోత్సవాన్ని జరుపుకోనున్న మంచిర్యాల వనితా వాక్కు ఫౌండేషన్. మహిళలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరిన వనితా వాక్కు కార్యవర్గ సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.